తెల్లవారింది. అలారం రోగుతూ ఉంది. అప్పుడే తెల్లారిందా? ఈ అలారం ఒకటి ఇంకోసేపు నిద్రపోదాం అనుకున్నానే. వరుణ్ రెడీ అయ్యి స్కూల్కు బయలుదేరి వెళ్ళాడు. చక్కగా క్లాస్లోకి వెళ్ళి కూర్చున్నాడు. క్లాస్ స్టార్ట్ అయింది. టీచర్ క్లాస్లో ప్రశ్నలు అడుగుతున్నారు. వరుణ్, నిన్న చెప్పిన కథ ఏమిటో గుర్తుందా? నో మిస్, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను. వరుణ్, క్లాస్లో పాఠాలు చెప్పేటప్పుడు ఎప్పుడు శ్రద్ధగా వినాలి. అప్పుడే మీకు బాగా గుర్తుంటుంది. చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి, అలాగే శ్రద్ధగా చదవాలి. అప్పుడే విన్న పాఠాలు జాగ్రత్తగా గుర్తుంటాయి. ఆ రోజుకి క్లాస్ ముగిసింది. వరుణ్ ఇంటికి వెళ్ళి తన పనులు చేసుకొని హాయిగా నిద్రపోయాడు. అతను కలలో ఒక అందమైన ప్రపంచంలోకి ప్రవేశించాడు. అక్కడ నక్షత్రాలన్నీ కలిసి 3 ఆకృతుల్లో తనకి ఒక ఆకారాలు కనిపించాయి. అవి వరుణ్తో ఇలా అంటున్నాయి. హాయ్ వరుణ్, నేను బుక్కుని. ప్రతిరోజు నన్ను చదవగలవా? నువ్వు మాట్లాడగలవా? పుస్తకాలు మాట్లాడతాయా? చదవడం నీకు విజ్ఞానాన్ని ఇస్తుంది. నీ విజ్ఞానాన్ని పెంచగల జ్ఞానాన్ని మేము అందించగలం. హలో, నేను హ్యాబీ, నీ పద్ధతుల మిత్రుడు. ఉదయం లేచి బ్రష్ చేయండి, చేతులు శుభ్రంగా కడగండి, చక్కగా తయారవ్వండి. సరే, నేను బ్రష్ చేయకుండా స్కూల్కి వెళ్ళను. మీరు చెప్పినట్లే వింటాను. హాయ్, నేను సమయం అంటే నువ్వు ఎంతగానో తెలుసుకోవాలి. నీవు పథకం ప్రకారం నడిచినప్పుడే విజయం నీ సొంతం అవుతుంది. ఓ, నేను టైంని వృధా చేస్తున్నానన్నమాట. నేను ప్రతిరోజు చదువుతాను, మంచి అలవాట్లు పాటిస్తాను, సమయాన్ని గౌరవిస్తాను. చాలా బాగా చెప్పావు వరుణ్. ఈరోజు వరుణ్ మారాడు. తను ఒక చక్కటి విద్యార్థిగా మారాలి అనుకున్నాడు. ఉదయమే లేచి తన పనులన్నిటినీ చకచకా చేసుకొని స్కూల్కి చాలా ఆనందంగా బయలుదేరి వెళ్ళాడు. క్లాస్లో టీచర్ గారు వరుణ్ని ప్రశ్నలతో ముంచెత్తారు. అని వరుణ్ కొంచెం కూడా ఆలోచించకుండా సమాధానాలన్నీ చకచకా చెప్పారు. దాంతో టీచర్ గారు వరుణ్ని ఎంతో మెచ్చుకున్నారు. థ్యాంక్ యూ టీచర్, నాకు మంచి మిత్రులు వచ్చారు. పుస్తకం, సమయం, అలవాట్లు. వెరీ గుడ్ వరుణ్. ఆ 3 నిజానికి మంచి స్నేహితులే. అందరూ ఆ మంచి స్నేహితులని మీరు కూడా అలవాటు చేసుకోండి. అప్పుడు మీరు జీవితంలో అన్నీ సాధించగలుగుతారు. ఇంకోసారి గుర్తుంచుకోండి పిల్లలు, పుస్తకాలు చదవండి, మంచి అలవాట్లు పాటించండి, టైంను గౌరవించండి. వినండి, ఊహించండి, జీవించండి. మీ సుబ్రక్ష